ఇరాన్ సైన్యానికి సంబంధించి ఇప్పటిదాకా కూడా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు సాధారణ ప్రజల్ని దెబ్బతీయలేదు. లేకపోతే వేరే సైన్యం మీద కూడా అటాక్ లేదు. మెయిన్లీ ఇరాన్‌కి సంబంధించినటువంటి ప్రభుత్వ భవనాలు, ఎస్పెషల్లీ ఈ గూఢచర్య విభాగం, అణు సైంటిస్టులు ఇట్లాంటి వాళ్ళనే టార్గెట్ చేసింది. ఇప్పుడు అలా కాకుండా ఇక సైనిక స్థావరాల మీద దాడికి రెడీ అవుతుంది. ఐఆర్‌జీసీ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌కి సంబంధించిన స్థావరాల మీద దాడికి రెడీ అవుతోందన్నటువంటిది అంతర్జాతీయ నిపుణులు వేస్తున్న అంచనా. అదే జరిగితే పెద్ద ఎత్తున సైన్యం ప్రాణాలు తీసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు. అదే జరిగిందంటే వీళ్ళు కూడా ఇజ్రాయెల్‌లో ఉన్నటువంటి సైనిక పటాలాల మీద దాడులు చేస్తారు. అప్పుడు వందలాది మంది సైన్యం ప్రాణాలు కోల్పోవడం, భారీ ఆస్తి నష్టం, భవిష్యత్తుకు సంబంధించినటువంటి నష్టం చవిచూసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ యుద్ధం అక్కడికి వెళ్ళినప్పుడు తమ తోటి సైనికుడు ప్రాణాలు కోల్పోయినప్పుడు మిగతా సైన్యం రగలటం, ఆ తర్వాత రివర్స్ అటాక్‌లకి సిద్ధపడతారు. అప్పుడు ఇక యుద్ధం ముదురుతదే తప్పించి తగ్గదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.